నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ సేవలు మరువలేనివి. ప్రజా ప్రతినిధులు నేతల ఘన నివాళి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. తాజా మాజీ సర్పంచుల నిరసన. పదేండ్ల అభివృద్ధి ఏడాదిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని, బాబాసాహెబ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై వివిధ పార్టీల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో సమసమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రతి పౌరుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు లంక సదయ్య, వంగల తిరుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ఎండి వకీల్తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆనాడు ఒక దూరదృష్టితోని, ఒక మంచి ఆలోచనతోని రాజ్యాంగాన్ని రచించి మరి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా కూడా అంబేద్కర్ గారి స్మృతులు మరి దేశం మొత్తంలో కూడా అందరి మధ్యలో మరి ఉన్నాయంటే దానికి వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు. ప్రధానంగా ఇవాళ ఆర్టికల్ 3తోని మరి ఏదైతే రాష్ట్రాలు విడదీయచ్చు, రాష్ట్రాలను కలపచ్చు అని చెప్పి మరి వారు ఏదైతే ఆనాడు పొందపరిచిందో మరి దాంతోనే ఇవాళ ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా వర్గాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు భిన్నంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మేము అందరం కూడా పాటుపడుతూ వారిని ఎవరు కూడా మర్చిపోలేని వ్యక్తిగా మేము ప్రతి ఒక్కరం కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి ఆశయాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించే విధంగా మేము అందరం కూడా కృషి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం చంద్రం, బొజ్జ మల్లేశం పాల్గొన్నారు. ప్రజల పక్షాన, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల పక్షాన వారికి ఘనంగా పూలమాళ్ళు సమర్పిస్తూ, నివాళిని అర్పిస్తూ మన ఆలోచన విధానాన్ని ఈ తరం ప్రజలకు చెప్పడానికి ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతిలో బందీ అయిన భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చి, స్వాతంత్రం వచ్చి ఆ తదుపరి ఎలా మనం ముందుకు నడవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను, గ్రంథాలను అవగాహన చేసుకొని మన దేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, అన్ని వర్గాలు ఏ విధంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా ఈ దేశం పురోగతి సాధించాలని ఎన్నో విధాల కలలు కన్నటువంటి మహానుభావుడు. వారి మార్గదర్శకత్వంలో దేశం రాజ్యాంగ రూపంలో అనేక విధాలుగా ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాలలో కూడా దేశం ముందుకు పోతూ ఉన్నది. అయినప్పటికీ కూడా అనేక రకాల వైషమ్యాలు కానీ, అసమానతలు కానీ ఇంకా కూడా ఇప్పటికి కూడా
కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో. వాటిని అధిగమించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, దుమ్మ ఆనంద్, గుండా థామస్, ఆవునూరి ప్రభాకర్, జింక శ్రీధర్, గుర్రం తిరుపతి, సంటి మహేష్ పాల్గొన్నారు. 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగం అనే రక్షణగా జీవించే ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి తుది శ్వాస వరకు దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా నిరంతరం శ్రమించి భారత రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా మనకు అందించడం జరిగింది. మహనీయుడు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలే తన కుటుంబంగా జీవించి దేశానికి ఎల్లలేని సేవ చేసిన గొప్ప వ్యక్తిని వారి వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, మండల వైద్యాధికారి సంపత్ రెడ్డి, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరు వేణుగోపాలరావు, జూలపల్లి మాజీ సర్పంచ్ నర్సింగ్ యాదవ్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి లాంటి గొప్ప సంస్థనే ఈరోజు కీర్తిస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం ఈరోజు అట్టడుగు వర్గాల గురించి, అణగారిన వర్గాల గురించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గురించి, దానితో పాటు ఇక్కడున్న సర్వ మతాలు కూడా ఏకమై అన్నీ కూడా ఏకాకృతమై ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచన విధానంలో మనందరూ కూడా నడుచుకుంటే రానున్న కాలంలో భారతదేశం భావి భారత పౌరులందరం కూడా వారి అడుగుజాడలు నడిస్తే భారతదేశం ఈరోజు ప్రపంచంలో 1వ స్థానానికి ఎదగడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, దోసల ఉపేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్కం బాబు, రాజ్వీర్ పాల్గొన్నారు. మనవాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నివాళులు అర్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనవాదులను ఎవరైతే గుర్తించాలి. మన ఆశయ సాధన కోసము మనమందరము కొట్లాడవలసిన బాధ్యత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వివిధ దేశాల్లో ఆయన కొనియాడుతున్నారు. ఆయన వివిధ భారతదేశం తప్ప భారతదేశంలో ఉన్నటువంటి మనవాదులు ఆయన ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడైనా కానీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు అర్పించడం, నివాళులు అర్పించడం, వారిని పరిగణలోకి తీసుకొని వారికి తగిన గుణపాఠం చెప్పవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలతో పాటు వివిధ పార్టీల కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజున అట్టడుగు వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ మరి ప్రపంచమే మెచ్చదగినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారత ప్రజల కోసం తను రచించి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. మరి వారి యొక్క ఆశలు, కళలు అన్నీ కూడా నెరవేరాలంటే వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి విషయంలో కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా మనమందరం కూడా మంచి పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లపల్లి అశోక్, నాయకులు ఏనుగుల మల్లయ్య, అనంతగిరి కొమ్రయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి నవీన్, సంజీవ్, సాగర్, సతీష్, నాగరాజు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రోమాల రమేష్, ముదిరాజ్, మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడ్డు మహేష్ పాల్గొన్నారు. నీలరాలినటువంటి రోజు కానీ ఆ జ్ఞానం ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని చేపడతారో అప్పుడే నిజమైన రాజ్యం వస్తుందని ఆయన కలలు కన్నా ఆశయ సాధనాన్ని మేము ఖచ్చితంగా నిజం చేస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరం ఐక్యతగా ఉండి ఆయన యొక్క ఆశయ సాధనకు కృషి చేసి ఈ యొక్క పల్లె నుంచి వెళ్ళి పట్టణాల నుంచి వెళ్ళి కాకుండా దేశ రాజకీయ భవిష్యత్తునే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన తాజా మాజీ సర్పంచులు ఆందోళనకు దిగారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు లక్ష్మీరాజం మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు విని అప్పులపాలై గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామన్నారు. పనులు పూర్తి చేసి 2 ఏళ్లు గడుస్తున్న చిల్లి గవ్వ కూడా రాలేదని వాపోయారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పెండింగ్ బిల్లుల కోసం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు మేచినేని నవీన్రావు, మడ్లపల్లి గంగాధర్, ఎండి నజీర్, వేముల దామోదర్, రామిడి సురేందర్ పాల్గొన్నారు. మేము శాంతియుతంగా నిరసన తెలిపినాం. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించినాం. కలెక్టర్లకు వినతి పత్రం అందించినాం. ప్రభుత్వానికి కూడా వినతి పత్రం అందించినాం. అయినా ప్రభుత్వం మా బిల్లులను విడుదల చేయడం లేదు. దయచేసి త్వరగా మా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నాం. లేని ఎడల మేము భవిష్యత్తులో మరింత మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అలాగే ఈ సోమవారం నుండి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, త్వరగా మా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. మీకు విడుదల చేయాలని మేము శాంతియుతంగానే విన్నపిస్తున్నాం. అయినా మీరు స్పందించడం లేదు. మీరు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. చేయని ఎడల మేము మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దయచేసి సర్పంచులందరికీ కూడా ఒక విన్నపం, మీరు ఎలాంటి అధైర్యపడకండి, అప్పుల పాలైనమని అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. మేము పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మన బిల్లులు మనకు న్యాయబద్ధంగా రావాల్సిన బిల్లులు ఇవి. ఈ బిల్లులను మనం న్యాయబద్ధంగానే తీసుకుందాం. మన బిల్లులు తీసుకోవడానికి ఎంతవరకైనా మనం పోరాటం చేద్దాం. దయచేసి మీరు గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసి చూపించిందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అభివృద్ధికి 1000 కోట్ల పైచీలకు మంజూరు చేసినట్లుగా గుర్తు చేశారు. ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలోనే 900 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు చేశామని, ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కృతజ్ఞతలను తెలిపారు. పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నమైన బైపాస్ సాధించుకున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో బస్ డిపో సాధించుకున్నామన్నారు. జిల్లా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిందన్నారు. ఓదెల మండలం రూపు నారాయణపేట నుండి విలాసాగర్ వరకు 80 కోట్లతో మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనట్టుగా తెలిపారు. 5 కిలోల నుండి క్వింటాల్ స్టార్ట్ చేసి 10 కిలోలు 15 కిలోలు కటింగ్ పెడితే పాపం రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. కనీసం ఆ రైతు పోయి చెప్పుకోవడానికి కూడా మరి చెప్పుకునే అటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో, మాట ఇచ్చి మడమ తిప్పకుండా వర్షాకాలం పంట నుండి, ప్రభుత్వం వచ్చిన వర్షాకాలం పంట నుండే కటింగు లేకుండా చేసే ప్రయత్నం చేసినాం. పేరు ఏసంగి దించిపించినాం. ఇవాళ ఈ వర్షాకాలం కూడా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముద్రాజ్ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజు కులస్తులందరూ కలిసికట్టుగా నూతన ఆలయం నిర్మించుకుని విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక శాఖ సొసైటీ అధ్యక్షులు దాసరి మల్లేష్, ఉపాధ్యక్షులు కందుల మల్లేష్, కార్యదర్శి బండి రవి, సభ్యులు పోతర వీణ మహేష్, పోతర వీణ లక్ష్మణ్, సుధాకర్, కొమరయ్య పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పి మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మా ముద్రా సోదరులకు, సోదరి వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు చేసేటువంటి ఈ ప్రతిష్టతో పాటు మీరు చేసేటువంటి పూజా కార్యక్రమాలు కానీ, బోనాలు కానీ, మిగతా ఉత్సవ కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారో మీరు చేసేటువంటి మంచి కార్యక్రమంతో పందిళ్ళ గ్రామ ప్రజలందరికీ,
పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి దీవెనలు, ఆ అమ్మవారి కరుణ ప్రజలందరి పైన ఉండాలని చెప్పి, తప్పకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఆ అమ్మవారి దయ వలన మంచి పంటలు పండి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సరిపడా మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు రోగులకు 4 నుంచి 5 రకాల టాబ్లెట్లు రాస్తూ ఉండగా అక్కడి మెడికల్ షాప్లో 1-2 రకాల మందులు మాత్రమే ఇస్తున్నట్టు రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మిగతావి ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు. పేదరికం కారణంగానే తాము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని, ఇక్కడ పూర్తి స్థాయిలో మందులు ఇవ్వకుంటే తాము ఏం చేయాలని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేషెంట్లకు అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. టానిక్ రాసిండు చూడు, టానిక్ తీసుకున్నాడు, ఇచ్చి తీసుకున్నాడు. ఇందులో ఉన్నదా లేదా టానిక్ లేకపో అంటుంది, ఇచ్చిండు మళ్ళీ తీసుకున్నాడు. 3 రకాలుగా మందులు రాసిరు. అందులో ఒక 2 రకాలుగా మందులు ఇచ్చారు. ఇంకొక పట్టి ఉండే, పట్టి కూడా ఇవ్వలేరు. మడమ నొప్పి అంటే సరే ఏమైనా యూరిక్ యాసిడ్ టెస్ట్ వస్తారంటే టెస్ట్ కూడా రాయలేదు సార్. మామూలుగా మందులు రాసి పంపిస్తారు అంతే. మందులు పట్టి లేదు సార్, బయట కొనుక్కోమని. బయట కొనుక్కో అయితే డబ్బులు అయితే కదా సార్, వాళ్ళు లేదంటున్నాం ఏం చేస్తారు సార్. ఎందుకు మేము మొన్న వచ్చినప్పుడు బయటనే కొనుక్కుంటున్నాం. 180 200 అన్నట్టు. ఎన్నిసార్లు ఇట్లా కొనుక్కోపోయారు? 4-5 సార్లు కొనుక్కోపోయాను. ఇస్తలేరు, పట్టించుకుంటారు, నడుము పడిపోతారు, కాళ్ళు తాగుతుంది. వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. కాగా అనుబంధ ఆలయాలలోనూ రద్దీ కొనసాగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ డైరీ మిల్క్ పార్లర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మిల్క్ కేక్లో ఫంగస్ వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో డైరీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గడువు ముగిసిన కేక్లకు కవర్స్ మార్చి పంపిణీ చేయడంతో ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సేమ్ కవర్తో గల కేక్ను రీకాల్ చేయాలని నోటీసులు అందజేసినట్టు తెలిపారు. యాజమాన్యం వివరణకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాలలో కరీంనగర్ డైరీ మిల్క్ కేక్ కస్టమర్ పర్చేస్ చేశారు. కంప్లైంట్ బేస్ పైన ఏమొచ్చిందంటే విత్ ఇన్ డేట్లో ఉన్నా కూడా ఇక్కడ స్వీట్లో ఫంగస్ అనేది కనిపిస్తుంది. అది మోస్ట్లీ ఒక రీజన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్కి మళ్ళీ జస్ట్ కవర్ మాత్రమే మార్చేసి వేరే కవర్ విత్ ఇన్ డేట్ కవర్ వేసి ఉంటే మాత్రమే ఆ రీజన్ వల్ల మాత్రమే ఈ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ ఈ ప్రోడక్ట్ ఏ మిల్క్ సెంటర్స్లో ఉంటాయో అవి రీకాల్ కంపెనీకి రిటర్న్ వెళ్ళిపోవాలి. అండ్ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ కోసం నోటీస్ కూడా కంపెనీకి ఇస్తున్నాము. అండ్ ఇక్కడున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము. సో కంపెనీ వాళ్ళు వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యి రీకాల్ ప్రొసీజర్లో ఏం చేశారో వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను 3 డిసెంబర్కి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఫంగస్ లాంటిది అనిపించిన తర్వాత ఇక్కడ ఉన్న షాప్ మేనేజర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు బాధ్యత రహితంగా సమాధానం ఇవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే వారు వచ్చి తనిఖీలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యంలోనే కత్తి దూసిన ఘనత ఛత్రపతి శివాజీది అని గుర్తు చేశారు. గ్రామాల్లో శివాజీ విగ్రహాలు ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సుమారు 1000 కోట్ల నిధులతో జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహావిష్కరణ కావించుకుంటున్నామంటే ఓ పోరాట యోధుడు, ఓ మార్పునకు నాంది, బాల్యంలోనే కత్తి దూసిన గనుడు ఛత్రపతి శివాజీ మహారాజు. అలాంటి వారి విగ్రహాన్ని మనం ఈరోజు ఆవిష్కరణ చేసుకొని భావి తరాలకు మార్గదర్శిగా ఉండడానికి, వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకొని పోవడానికి వారిని మనం మార్గదర్శకుడు ఎంచుకోవడం ఆనందదాయకం, అభినందనీయమైన సందర్భంగా చెప్తూ, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితమే, బహుశా 150 సంవత్సరాల క్రితమే బాల్యంలోనే అన్యాయాన్ని ఎదిరించిన వాడిగా, బాల్యంలోనే పేద ప్రజల కోసం ఎదురు తిరిగిన వాడిగా, బాల్యంలోనే పేద ప్రజల పక్షాన్ని నిలబడి కత్తి దూసి పేద ప్రజలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ హెల్పర్లు ఆందోళన చేపట్టారు. జగదీశ్వరి అనే హెల్పర్కు న్యాయం చేయాలంటూ విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. విఠల్ నగర్లో సెంటర్ నుండి ఇటీవల హైదరాబాద్కు బదిలీపై వెళ్లిన టీచర్ పోస్టులో అదే సెంటర్కు చెందిన జగదీశ్వరి అనే హెల్పర్ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా సెంటర్లో పనిచేస్తున్న తనను కాదని మరో సెంటర్కు చెందిన హెల్పర్ను ప్రమోట్ చేశారని హెల్పర్ జగదీశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇటీవల జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆయాకు పదోన్నతి ఇవ్వడంలో అవకతవకలు జరిగినట్లు పలువురు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం 10th తోనైతే నాకే టీచర్గా ప్రమోట్ చేయాలి, కానీ మేడం వాళ్ళు వేరే హెల్పర్ను పిలుచుకోవడం, మాట్లాడుకోవడం అవి జరిగి నన్ను పక్కకు పెట్టేసి ఆ హెల్పర్కు టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. నేను ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి నేను కలెక్టరేట్ వరకు 2-3 సార్లు వెళ్ళినా, అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేడం వాళ్ళకి చెప్పిన వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోయేసరికి నేను మళ్ళా ఈ అక్క వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఇట్లా జరుగుతుందని అసలు ఎవరికి తెలియలే, లోపల వీళ్ళు ఎవరికి తెలియలే ఇది జరిగేది. మళ్ళీ వీళ్ళకి చెప్పుకునేసరికి ఇది ఎట్లా, ఇది మరి తప్పుడు నివాసం పెట్టింది అనేసరికి ఇది తప్పు కదా అని చెప్పి మేమందరం ఇట్లా మేడం దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. 7 రోజుల క్రితం భాగ్యలక్ష్మి అనే అల్లూరు సెక్టార్ సంబంధించిన టీచర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్లో హెల్పర్కు టీచర్ పోస్ట్ ఇవ్వాలి. అయితే జీవో ప్రకారం ఏమన్నారంటే ఇంటర్ ఉండాలి, తర్వాత వయసు 45 years బిలో ఉండాలి అని అన్నారు. అన్నప్పుడు సరే మేడం 10th అన్నారు కదా, ఒకసారి అయితే జగదీశ్వర్ది పెడదాం సర్టిఫికెట్లు చూడండి అని చెప్పి తనతోటి పెట్టియడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇవి పక్కకు పెట్టి పక్క సెంటర్ ఆమెది సఫియాకు ఫోన్ చేసి నీ సర్టిఫికెట్లన్నీ తీసుకురా అమ్మ అని చెప్పి తనది పెట్టడం జరిగింది. అయితే జీవో ప్రకారం 45 సంవత్సరాల లోపు ఉంటేనే ఇవ్వాలన్నారు, కరెక్టే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ స్థానికత కూడా అంటే ఆ ఏరియా పరిధిలోనే నివాసం ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఉన్నది, అది కూడా జీవోలో ఉన్నది. ఉన్నా కూడా తను మార్కండేయ కాలనీ నివాస అయిన ఆమెను ఇక్కడ నివాసం ఉన్నట్టు సర్టిఫికేట్ సృష్టించి, అంటే అంగన్వాడీ కేంద్రం పక్కకు ఒక నెంబర్ వేసి ఆ నెంబర్ మీద స్థానికత తెప్పించి పెట్టియడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను రూరల్ మండల ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి పరమేష్తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి రమేష్, రేగుల మల్లికార్జున్, రాజ్ కుమార్, కృష్ణస్వామి, గోపు ప్రవీణ్, మంద రాజేందర్ పాల్గొన్నారు. క్రీడాకారులు రకంగా చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ఓడిపోతే వచ్చే సంవత్సరం గెలుస్తారు. మేము ఓడిపోతే 5 ఏళ్ళు ఆగాలి. మీ టీము ఓటమి గెలుపు 11 మంది రాస్తే మా చరిత్ర 2 లక్షల మంది రాయాలి. కనీసం ఒలింపిక్స్ కన్నా కనీసం 4 ఏళ్ళకి ఒకసారి ఛాంపియన్షిప్ వస్తుంది. కొట్లాడటానికైనా ఒకసారి పోతే మరి మా రాజకీయ నాయకుల పరిస్థితి 5 ఏళ్ళు కొట్లాడాలి. అందుకోసం క్రీడలు ఏదో శరీర దారుఢ్యానికి, ఫిజికల్ ఫిట్నెస్కు చాలా అనుకూలంగా ఉంటుంది కనుక నేను ప్రతి పోయింది కల్లా చెప్తా ఉంటా, ఇంకా మటన్ చికెన్ తినుకొని మందు మాత్రం బంద్ చేయకూడదు, మందు మాత్రం తాగకూడదు. పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్ ఇంక్రిమెంట్ చేయాలి.
స్కూళ్ళలో మంచి మైదానాలు, ఎక్విప్మెంట్స్, గ్రౌండ్స్ ప్రభుత్వం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపెట్టే వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఒలింపిక్ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వమే తీర్చిదిద్దాలి. ఏదో క్రికెట్ గెలిచినాకనో కొంతమందికో మనము వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వకుండా మొత్తం స్కూల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒలింపిక్ లెవెల్లో క్రీడాకారులు చేయాలి. ఎందుకంటే గాంజాని కేవలం గేమ్స్తో అరికట్టవచ్చు. యువకులు మరి ఖాళీ ఉండకుండా స్పోర్ట్స్, అకాడమిక్స్ బిజీగా ఉంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గేమ్స్ ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ అకాడమీసే కావచ్చు, వాళ్ళ స్కాలర్షిపే కావచ్చు. ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వికాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన సత్రం గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడారు. బ్రాహ్మణ సత్రంలో మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరగానే మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ రాజన్న దర్శనానికి వచ్చే బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, అల్లాడి రమేష్, బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ మధు రాధాకిషన్, గర్షకుత్తి వెంకన్న, మామిడిపల్లి వెంకన్న పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి గారు కూడా మరి ఇదివరకే రావడం జరిగింది. రాబోయే రోజులలో వేములవాడ మరి సనాతన ధర్మానికి ఒక ఇక్కడి నుంచి బలపడాలి. ఈరోజు చూసుకుంటే సనాతన ధర్మం మరి పరిరక్షణ ఎంతో అవసరం. సనాతన ధర్మంపై రకరకాల దాడులు జరుగుతున్నాయి. కులము, మతము, ప్రాంతీయవాదంతో దేశాన్ని విచ్ఛిన్నకర పరిస్థితులు దేశంలో తీసుకొస్తున్నారు. మనందరము భారతీయులము అప్రమత్తంగా ఉండాలి. మరి నరేంద్ర మోడీ గారి నినాదం ఏక్ హై తో సేఫ్ హై, ఇదే మనందరికీ శ్రీరామ రక్ష అని మనం భావించాలి. ముఖ్యంగా మరి పిల్లలకు కూడా మన ముఖ్యమైన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత అంటే రిటైర్ అయిన వాళ్ళు మున్నూరు కాపుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నను మున్నూరు కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్నూరు కాపులు వెనుకబడ్డారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హైదరాబాద్లో 2 ఎకరాల భూమిని కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు 5,000 కోట్ల రూపాయలు కావాలి, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాలు భవన నిర్మాణం కోసం ఫండ్స్, మరి పోకపేట ఆత్మగౌరవ భవనం కోసం ఫండ్స్ ఇవ్వాలని అడిగినాము. మరి దానికి మీరు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి పెట్టిన తర్వాత మేము మీకు సపోర్ట్ చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. దాని తర్వాత కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరము అవుతున్నది. మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అయ్యా మరి ఈరోజు మా మున్నూరు కాపులకు మాట ఇచ్చినా ఏమవుతుందనేది సుమారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నారు. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి నాకు కూడా అడగడం జరుగుతుందని. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి గ్రామంలో జరిగిన ఇటీవల హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మృతుడు బొమ్మల సుమన్ మద్యం తాగి తమ్ముడైన డిల్లేష్తో పాటు అతని భార్యను వేధించడం, ఆస్తి పంపకాలతో తలెత్తిన గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా వెల్లడించారు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి తమ్ముడితో పాటు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిపోటుతో పాటు ఒక బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐలు ఉమాసాగర్, వై శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. 38 గుంటల జాగా ఉంటుంది. ఆ జాగాను ఒక వ్యక్తికి అమ్మితే 2,6,2.6 lakhs వీళ్ళకి అడ్వాన్స్గా వస్తుంది. అడ్వాన్స్ వస్తే ఏంటంటే ఈ అక్యూడ్ ఎవరైతే ఉన్నారో దిల్లేసి వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతనే వాడుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని తనతో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఏంటంటే ఈ దిల్లేష్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి, తర్వాత వీడు నా ఎంబడి పడతా ఉన్నాడు, మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం కొద్దీ వీళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశం కొద్దీ ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోతనాక సురేందర్, ఇతను మాజీ జనశక్తి నక్సలైటు, మొన్ననే ఒక 6 నెలల క్రితం
జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యొచ్చుండు. అతను సహాయకారం కోరుతాడు. వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నని చంపాలనుకుంటున్నా, ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2 తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ సురేందర్ ఇంట్లో మద్యం సేవిస్తారు. మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి దిల్లేసి ఏంటంటే వాళ్ళ అన్న విజయ్ తోడు గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తాడంటే మళ్ళీ సురేందర్ ఇంటికి వెళ్తాడు. ఇట్లా మావాడు నన్ను గొడవ పెట్టిందంటే సురేందర్ వీడికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పగానే ఏంటంటే వీడు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదునుగా భావించి సురేందర్ వాడిని రెక్కలు చేతులు పట్టుకోగా వీడు ఎంపడి తీసుకెళ్లిన కత్తితోటి తమ్ముడైన దిల్లేసి విజయ్ను పొడి చేస్తాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.